దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున శుభములు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రియులరా, దేవుని వాక్యము నిమిత్తం ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా ప్రభువా, నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ప్రభా ప్రార్థిస్తుండగా నీ సన్నిధి భాగ్యము, నీ ఆలోచన క్రియలు నాకు అందించి బలపరిచి నడిపించమని, నీ వాక్యం చేత మమ్మల్ని కట్టమని, నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని, పరిశుద్ధాత్ముడా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి బలపరిచి నడిపించిన దేవ, మీరును పరిశుద్ధులు, దేవదూతులు, శరీరులు, కరీబులు, 24 పెద్దలు, 4 జీవులు, 12 ఆత్మలిక ఆదరణ ఏదైనా దాసుడు నన్ను బలపరిచి నా తలంపులు, నా ఆలోచన మరుగు చేసి దేవా, నీ సిలువ ఎదుట నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నాలో నీ ఉండి నిబిడలతో మాట్లాడమని క్రీస్తు ప్రభు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మనం సుమారు 2-3-4-5 దినాల నుంచి ఇదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యమును స్వస్థతలు అనే యేసుక్రీస్తు చేసిన స్వస్థత అనే విషయాలు మనం గమనించినప్పుడు ఇక్కడ ప్రభు యొక్క వాక్యములో ఇదిగో ఓచ చేయగలవాడు. ప్రియులరా, ఇక్కడ చూడండి, ఇక్కడ అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటూనే ఉన్నాయి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యములు, కాలములో జరుగుతున్న క్రియలు మనం చదువుతున్నాం. యేసుక్రీస్తు యొక్క కాలములో చేసిన అద్భుతముల నిమిత్తము మనం ప్రార్థన చేస్తున్నాం. అద్భుతములు ఎటువంటియో, ఎలాగున్నాయో అవన్నీ కూడా మనం గ్రహించే వారిగా ఉన్నాం. ఆయన చేసే అద్భుతములు, ఆయన చేసే గొప్ప కార్యములు అంతు చిక్కవు. మనుషులకి, మానవ జన్మకు అంతు చిక్కదు. అందుకనే దేవుని యొక్క సన్నిధి చేరినప్పుడు బలమైన రీతిలో, బలమైన అంశంతో మనం చేరాలి. నువ్వు చేసే ప్రార్థనలో, నువ్వు చేసే విజ్ఞాపనలో అనేకమైన రీతిలుగా నువ్వు గ్రహించినప్పుడు దేవుడు నీ ఆలోచన క్రియలు అన్నిటినీ బలపరిచేవాడనేది మనం నమ్మి ఉండాలి. ప్రియులరా, దేవుడు తన కార్యమును బట్టి, తన ఆలోచన బట్టి ఏ రకంగా మనల్ని బలపరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తెరిగి ఉండాలి. అప్పుడే ఆయన బిడ్డలుగా మనము ప్రార్థన చేయబడతాం. అప్పుడే ఆయన బిడ్డలుగా మనం స్తుతించబడతాం. అంటే ఇక్కడ మనం ఆయన బిడ్డలుగా మనం, క్షమించండి, కొన్ని పదాలు ఆలోచనగా మాట్లాడుకోవాలి. ఆయన బిడ్డలుగా మనం హెచ్చించబడుతున్నాం. ఆయన బిడ్డలుగా మనం ఆయన బిడ్డలుగా ఈ లోకంలో మెసులుతున్నాం. దేవుడు మన ద్వారా స్తుతించబడాలి, మన ద్వారా హెచ్చించబడాలి తప్ప మనం హెచ్చించబడడం కాదండి. మనం తగ్గించుకోవాలి, ఆయన హెచ్చించాలి. ఎందుకంటే తండ్రి ఆయన కృపను బట్టే మనం బ్రతుకుతున్నాం అనే విషయం మర్చిపోవద్దు. ఇక్కడ మనం గమనించగలిగి ఉండాలి. ప్రియుల దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 12వ అధ్యాయము ఇక్కడ మనం 9వ వచనములో మనం చదువుతున్నప్పుడు ఆయన చేసే అద్భుత క్రియలు, ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు ఇదిగో ఓచ చేయగలవాడు ఒకడు కనబడెను. వారు ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుషుడికైనా ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా? గొర్రె కంటే మనుషులు ఎంతో శ్రేష్ఠులు. ఇక్కడ ఏమన్నాడు? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. ఇక్కడ అంటున్నాడు చూడండి,
విశ్రాంతి దినమున వేరు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండో దాని వలె అది బాగుపడెను. అంతటా పరిచర్యలు వెలుపిలకు పోయి ఆయనను ఎలాగో సంహరించమని ఆయనకి విరోధముగా ఆలోచన చేచరి. ప్రియులారా, ఇక్కడ ఈ యొక్క 4 వచనాలు ఎలాగున్నాయంటే మనం ఆలోచన క్రియలుగా ఉన్నాయి. ఈ 5 వచనాలు యేసు ప్రభు బాగు చేసి మనుషులకు మేలు చేయాలని చూస్తే మేలు పొందకపోయి మేలు బలహీనత ఉన్న వాడిని తీసుకొచ్చి ఆ బాగు చేయపోయి ఏం చేస్తున్నారు తెలుసా? బాగు చేసి ఆయన మీద నిందల మోపుటకు సిద్ధపడుతున్నారు. అంటే ఈ లోకంలో మనం ఎలాగున్నామంటే దుండుకుల వలె మారిపోయాం, దుర్మార్గుల వలె మారిపోతున్నాం. ప్రియులరా, యేసు ప్రభు అంటున్నాడు ఆయన చేసే ప్రతి కార్యము ఎలాగుందంటే మనుషులకు అనేక రకాలుగా మేలుని సమకూర్చేదిగా ఉంది. అది ఎలాగుంది అంటే మనం చదువుకున్న వాక్యము ద్వారా ఊస చేయగలవాడిని బాగు చేసును అని రాయబడి ఉంది. అవును కదా, నిజమే. అయితే ఈ ఊస చేయగలవాడు దేవునికి సాక్షిగా నిలుచున్నాడు అనే విషయం ప్రధాన యాజకులైన వారు గ్రహించలేని వారై ఉన్నారు. ప్రధాన యాజకులు మోసే ధర్మశాస్త్రాన్ని కాపాడటకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని ధర్మశాస్త్రాలు, కొన్ని నిబంధనలు మనుషులకు, కొన్ని నిబంధనలు దైవ గ్రంథములకు చేర్చి లోకంలో నిబంధనలు ఉన్నాయి. అవి దేవుడు బయలుపరిచినవి కాదు. మనుషులు వాళ్ళంతట వారు రాసుకుని మనుషుల్ని ఇలాగా దైవ గ్రంథాలు చెప్తున్నాయి, అందుకు మేము రచించామని చెప్పిన వారు కూడా పండితులు ఉన్నారు. మనం ఎలాగా రాజభోగం వెళ్ళబోతున్నాం, మన వెనకాల వచ్చే వారు కూడా మన పిల్లలు కూడా రాజభోగంతో ఉండాలని ఏం చేశారంటే కొన్ని నియమాలు దైవ గ్రంథానికి జోడించి పక్కన పెట్టేశారు దైవ గ్రంథంతో పాటు. అందుకే ఇలా మనుషులైన వారు ఏం చేస్తారని మంచి ఏంటో చెడేంటో తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకే దేవుడు తన సేవకులైన తన ప్రవక్తలను డైరెక్ట్గా మీ మధ్యకి పంపడానికి, మనుషుల మధ్యకి పంపడానికి కారణం ఏంటంటే మనుషులు మనుషులుగా నడవక మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క అత్యాశలు దైవ గ్రంథములో చేరుస్తున్నారు. అందుకు కాబట్టి దేవుడు డైరెక్ట్గా మనుషుల మధ్యకు వస్తాడు. ఇవాళ అన్యులు మత బోధ, కులం, మరి జాతి బోధ అని మన ఈ రకంగా అంటారు. మనం సరిగ్గా ఉంటే దేశ పెద్దలు, దేశ నాయకులు, దేశల పండితులు నిజమైన దైవేక గ్రంథాలను ప్రకటిస్తే ఎవరు ఎటువంటి తిరుగుబాటు చేయరు. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుందనే మీరు చేసేది అబద్ధం. అందుకే యోహాను గారు అన్నారు, బాప్తీసు యోహాను గారు, అబద్ధ బోధకులారా అన్నాడు. ఎందుకే సర్ప సంతానమా నాతో మీకు పని ఏంటి అన్నాడు. సర్ప సంతానం ఏంటి? అపవాది సంబంధులు మీరు అని డైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అంతరాత్మగా బయలుపరిచిన బైబిల్ మాటలు ఎలా ఉన్నాయంటే కొన్ని విషయాల్లో చాలా రకాలుగా మనుషులు అర్థం కాక మూర్ఖులలే బ్రతుకుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే రాజభోగం వెళ్ళమోయటకు, రాజ్యసింహాసనం మీద కూర్చోవడానికి దాహం కలిగి ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభుతో ఉన్న ఇస్కరియోతు ఏమనుకున్నాడు? నా ప్రజలకు, మా వంశము ప్రజలకు సేవ చేయటకు పుట్టిన వాళ్ళము కనుక మేము సేవ చేయటకే, కాబట్టి రాజ్యంలో ఉంటే, రాజ్య పరిపాలన మా చేతిలో ఉంటే మా ప్రజలకు ఎటువంటి అన్యాయం జరగదు అనే ఆలోచన మంచిదే. నడిచే విధానం, దాన్ని ప్రవర్తించే ప్రవర్తన నిజంగా ఇస్కరియోతు యేసుప్రభుని వెంబడించి యేసుప్రభు యొక్క ఆలోచనతో ముందుకు వెళ్ళుంటే గొప్ప రాజ్యాన్నే నిలుకొల్పడు. ఎందుకంటే ఇస్కరియోతు మహాపండితుడండి. చదువులో కానీ, జ్ఞానములు కానీ అన్ని విషయాల్లో చాలా ఆరుతేరిన వ్యక్తి. అతను ఏంటి గవర్నర్గా, అంటే చూడండి బడ్జెట్ మంత్రి అంటారు కదా, ప్రపంచంలో బడ్జెట్ మంత్రి ఢిల్లీలో కూడా ప్రతి రాష్ట్రానికి ఒకరు ఉంటారు. కాబట్టి మన ఢిల్లీ అంతటికి ఆ లేడీ గారు, ఆవిడ ఎవరో సరాజ్ సోరమ్మ అనే ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ అంటే బడ్జెట్ మంత్రి గారు అందరి యొక్క ఆలోచన గ్యాదర్ చేసి ప్రధానమంత్రితో సంప్రదించి అందరు కమిటీగా కూర్చొని అప్పుడు ఒక పేపర్ మీద తీసుకుని ఆవిడే బయలుపరచాలి.
ఆవిడ ఇది సరైంది కాదండి, ఆవిడ బయలుపరచడానికి కుదరదు. ఇంకా ఆవిడ ఒకసారి అమలు చేసిందని ఖచ్చితంగా అది నెరవేరవలసిందే. అటువంటి బడ్జెట్ అలంతా పవర్ఫుల్ అయిన ఉస్కురు యూద ఈనాడు ఎలాగైపోయాడంటే, యేసు ప్రభు ఉసకాలు వాడిని బాగు చేస్తే విశ్రాంతి దినము అని నియమాలు పెడుతున్నాడు. రోగిష్టిని బాగు చేయడానికి విశ్రాంతి దినం ఏంటి, మంచి ఏంటి చెడేంటి, ఎప్పుడైనా బాగు చేయాలి కదా. అందుకే యేసు ప్రభు అన్నారు, ఇదిగో విశ్రాంతి దినం అని ఒక రైతు యొక్క, ఒక యజమానుడి యొక్క గొర్రె పిల్ల గుంటలో పడినప్పుడు, అది అరుస్తున్నప్పుడు దాన్ని రక్షించకుండా ఉంటాడా? మనిషి కంటే అంటే ఆ గొర్రె కంటే మనిషి శ్రేష్ఠుడు కదా, మనిషి దానికంటే గొప్పవాడు కదా అని ప్రశ్నించటంలో వీళ్ళేమనుకున్నారు, ఓహో ఇదంతా మనకే, మన గండికు, మన ఆస్తులకు, మన గౌరవానికి గండి కొట్టిలా ఉన్నాడని ఏం చేశారు, చంపడానికి పన్నం పడ్డారు. కాబట్టి ఇవాళ మనం గమనించాలి. మరొక వచనం చదువుతున్నప్పుడు మార్కు సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నప్పుడు, ఈ 1వ అధ్యాయంలో సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. అచ్చట వారు ఆయన మీద నేరం మోపవలెననియు, అంటే ఇక్కడ జరిగిన సంభాషణ కూడా మార్కు సువార్తలో కూడా కనబడుతుంది. లూకా సువార్తలో మనం చూసినప్పుడు ప్రియులారా 6వ అధ్యాయము, ఇక్కడ లూకా సువార్త 6వ వచనం నుండి 11వ వచనం వరకు మనం గమనిస్తే ఇక్కడ కనబడుతున్న మాటలు ఏముంది అంటే ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ యేసు ప్రభు చేసే కార్యం, ఆయన చుట్టూ ఉన్న గ్రామములో తిరుగుతూ బోధించుచు ఆయనను 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపుచు అపవిత్రాత్మలను అపవిత్ర ఆత్మల మీద అధికారము కలిగిచ్చాడు. ఎవరు? యేసు ప్రభు తన శిష్యులైన వారు. ఇప్పుడు వెళ్ళి మీరు అంటే మొదటి పరీక్ష, అయినా చేసే పరీక్ష, మొదటి పరీక్ష ఎలాగుందంటే, ఇన్నాళ్ళు నాతో పరిచర్లో తిరిగారు కదా, నాతో నడిచారు కదా, మీరు నా వల్లే మీరు ప్రార్థన చేయగల అనుభవం మీకు కలిగి ఉందని నమ్ముతున్నాను. కాబట్టి ఇదిగో మీరు ఇద్దరిద్దరుగా ఈ 12 మందిలో మరి 6 గుంపులుగా విడగొట్టాడు. ఆయన 6 గుంపులుగా విడగొట్టాడు. మరి 6 దిక్కులకు పంపించేశాడు. ఆయన పంపించినప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, ప్రయాణము కొరకు చేతి కర్రలాగా తప్ప రొట్టునైనను జాలినైనను చంచులో సొమ్మునైనను తీసుకునక చెప్పులు తొడుకుని 2 అంగీలు వేసుకుని వద్దనియు వారికి ఆజ్ఞాపించును. మరియు ఆయన వారితో ఇట్లనిను, మీరు ఎక్కడైనా ఒక ఇంట ప్రవేశించినప్పుడు అక్కడి నుండి మీరు బయలుదేరే వరకు ఆ ఇంటనే బస చేయవలెను. ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకును మీ మాటలు వినకుంటే అక్కడి నుండి బయలుదేరుటకు వారి మీద సమీపంగా అంటే సక్రంగా ఉండుటకును మీ పాదల కింద దులిపివేయుడి. అంటే మిమ్మల్ని, అంటే వారు ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే ఆ గ్రామంకి వెళ్తే అక్కడ మీ పాదములున్న కాళ్ళు దుమ్ముని దులిపేయమని చెప్తున్నాడు. ఈ 11వ వచనంలో 6:11 ఏమనుందంటే, అంటే ప్రియులరా, సేవకులైన వారు మనం చేయవలసిన ప్రియులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ 3 వాక్యాలు యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, ఇదిగో మీరు ఎక్కడికైనా వెళ్ళినట్టు మీ కాళ్ళ దుమ్మిని దులిపివేయవలెను అనే మాటను ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే యేసు ప్రభు చేసి వచ్చిన క్రియలు చేస్తున్నప్పుడు ఈ ప్రధాన యాజకులు అనేకులు, కానీ ఇక్కడ యేసు ప్రభు ఏమన్నారు చూసారా, అయితే మీరు ఎవరైతే చేర్చుకోరో చూడండి, అవకాశం ఉంటే వారింటినే ఉండండి, లేని ఎడల, కానీ వాళ్ళకి ఏమి ఇవ్వలేదు, డబ్బు కానీ ఇవ్వలేదు, కాళ్ళు చెప్పులు, ఒక కర్ర, 2 జతల బట్టలు ఇచ్చాడు. ఆయన వెళ్ళమన్నాడు. వెళ్ళి ఇదిగో మీరు ఎక్కడైతే ఉండాలనుకున్నారో మీరు ప్రభు తండ్రిని అడగండి, ప్రార్థన చేసుకోండి, ఆయన మీకు అన్ని సమకూర్తే అన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే లోక సంబంధంగా అనుభవం తక్కువ కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయారు. భలే, మరి మీరు ఎక్కడికి వెళ్తే ఎక్కడ మీకు ఆశ్రయం దొరకలేదో అక్కడ మీ కాళ్ళ అరికాలు దులిపి మీరు వెళ్ళిపోండి అన్నారు. ఎవరైనా పిలిస్తేనే మాత్రం మీరు బోధించండి, తప్ప బోధించవద్దు అన్నారు. వీళ్ళారా ఎందుకు అన్నారంటే, యేసు ప్రభు ఆయన క్రియలు, ఆయన ఆలోచనలు ఎలాగుంటాయంటే అంతు చిక్కనవి. అయితే ఇక్కడ మరొకసారి ప్రియులరా, ఈ యొక్క మత్తయి సువార్తలో మనం ఒకసారి చదువుతున్నప్పుడు
ఈ 12 అధ్యాయంలో మనం చదువుకున్నట్టుగానే ఈ 13వ వచనంలో మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఎలాగున్నదంటే ఆత్మ సంబంధమైన విషయాలు అనేకమైన రీతిలుగా ఉన్నప్పుడు ఈ 15వ వచనంలో 12, 15 వచనంలో మనం చదువుతున్నప్పుడు ఇక్కడ అనేకమైన యేసు ఆ సంగతి తెలుసుకుని అతడి నుండి వెళ్ళిపోయి బహుజనులను వెంబడింపగా ఆయన వారిని అందరిని స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధిపరచదని, అంటే తను ప్రశ్నించువని పోర్చి చేయదని యేసు ప్రభు అక్కడ అందరికీ స్వస్థత పరిచారు. అంటే ఇంకా మీరు పోర్చి చేయకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అని విషయాలు మనం చదువుతున్నప్పుడు మార్కు సువార్తలోనే ఇప్పుడు చదువుకున్న అధ్యాయంలోనే మనం చదువుకుంటే ప్రియులారా 3వ అధ్యాయము 7వ వచనం మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మార్కు సువార్తలో మార్కు గారు చెప్తున్న ఈ మాటలన్నీ కూడా మనం ఆలోచన కలిగి ఉండాలి. ఒకసారి ఇక్కడ మనం గమనించినప్పుడు యేసు ప్రభు చేయుచున్న క్రియలు ఎటువంటియో మనం ఆలోచన కలిగి ఉండాలి. యేసు తన శిష్యులతో సముద్రము యొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయన వెంబడించిరి. మరియు ఆయన ఈ ఉపకారము చేయుచున్నాడని వినులు జనులు యూదయ నుండి యెరూషలేముకు, ఎదోముకు, యొర్దాను అవతల నుండి తూరు, సీదోను అన్ని పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపుగా చూచి, ఇక్కడ చూడండి, జనులు గుంపుగా కూడుకుంటా జనులు గుంపుగా కూడి ఉండుట చూచి వీరికి వారికి ఇబ్బంది, అంటే వారికి ఇబ్బంది కలగకుండా ఒక చిన్న ధోని యొక్క చూడమనను. అప్పుడు సిద్ధపరిచి ఉంచవలనని ఆయన తన శిష్యులతో చెప్పెను. ఆయన అనేకులు స్వస్థపరచను గనుక రోగ పీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలనని ఆయన మీద పడుచుండిరి. అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుడు సాగిలపడి నీవు దేవుని కుమారుడివై చెప్పుచు కేకలు వేసిరి. అంటే ప్రియులారా, ప్రసిద్ధి అంటే సొత్తుడు చేయవద్దని అర్థం. అంటే ఇక్కడ చూసారా, యేసు ప్రభు ఆయన చేసే కార్యాలు దురాత్మలు కూడా సాక్ష్యం పలికినాయి. ఒక్కొక్కసారి దురాత్మలు కూడా యేసు ప్రభుకి మంచి చేసిన ఈ చెడ్డెక్కడ చేయలేదు, అది గుర్తుపెట్టుకోండి. చాలామంది యేసు ప్రభు చేసే కార్యాలు అన్ని మేలే జరుగుతున్నాయని కాదు. ఒక్కొక్కసారి సాతానుగాడు కూడా యేసు ప్రభు యొక్క వలలో చిక్కుపోయి గిలగిలా కొట్టుకున్నాడు. అది ఎప్పుడంటే ఆఖరి సమయంలో యేసు ప్రభు సిలువకు అప్పగించినప్పుడు యేసు ప్రభు నలగొట్టేస్తున్నాడు అనుకున్నాడు సాతానుగాడు. కానీ యేసు ప్రభు యొక్క వలలో చిక్కుతున్నాడని సాతానికి తెలియదు. ప్రియులారా, ఎలకను పట్టుకోవాలంటే ఎండి చేప పెడతాం, సింహాన్ని పట్టుకెళ్ళంటే బోని పెట్టి దాంట్లో ఒక గొర్రెని కానీ మేకని కానీ రక్తమును వదించి దానికి ఏలాడదీస్తే అది తింటాకు వచ్చి దొరుకుతుంది. ఇలా కొన్ని మృగాలను పట్టుకుటకు కొన్ని ఒక మార్గం ఉంది. అలాగే సాతాను పట్టుకునే మార్గం ఏదంటే యేసు ప్రభు యొక్క రక్తమును రుచి మరిగిన వాడు ఆ రక్తం వాసన చూసి ఎక్కడున్నా వచ్చేస్తాడని చెప్పి యేసు ప్రభు ఆయన రక్తం శిలువలో కార్చి రక్తముతో బంధించి పాతాళములో బంధంగా ఉంచాడండి. ఎక్కడంటే పరదేశంలో సాతాను బందీగా ఉన్నాడు. ప్రియులారా, అందుకే యేసు ప్రభుకి ఈనాడు ప్రతి దురాత్మ ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి మరీ వెళ్ళిందని లేఖనాలు బయలుపరుస్తున్నాయి. ఈనాడు మనం సాష్టాంగ నమస్కారం చేయడం సిగ్గుపడుతున్నాం. దురాత్మలు నిన్ను శోధించి నీ మీద ఆధారపడి బ్రతుకుతున్న దురాత్మలు మాత్రము ప్రభుకి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్తున్నాయంటే మనం ఏమో ఆలోచించాలి. సాష్టాంగ నమస్కారం చేయాలంటే నా కాళ్ళ నొప్పి, నా కీళ్ళ నొప్పి, నా పరిస్థితి కాదు, మోకరించలేను, నిలబడే కూర్చొని చేసేయండి ప్రార్థన అంటారు. ప్రార్థన ఎలాగైతే కాదు, నువ్వు చేసే విధానాన్ని బట్టి నీకు అభివృద్ధి పెరుగుతుంది. నువ్వు మాట్లాడే మాటను బట్టి నీ యొక్క గౌరవం పెరుగుతుంది. నువ్వు చేసే క్రియలను బట్టి నీకు సంపాదన, నీ బిడ్డలు ఆరోగ్యం, ఆయుష్తో తరతరాలు సిరి సంపదలతో తొలదూగుతారంటే నువ్వు చేసే క్రియలు బట్టి. నేను చేస్తే నా వాళ్ళకి ఏమొస్తుంది? ఎస్, నువ్వు చేసే క్రియ, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే నడక
నువ్వు నడిచే నడక, నువ్వు చేసే ఆలోచన, తలంపులు కొన్ని తరాలకు, జీవితాలకు మార్గదర్శిగా దేవుడు నిన్ను నిలబెట్టుకున్నాడు. అందుకే ముందొచ్చిన వారులారా, భూమిని నాశనం చేయకుండా పవిత్రపరిచి మార్గం చూసి వెళ్ళండి, చూపించండి వెళ్ళండి అని చాలామంది కవితలైన వారు, పండితులైన రాసినా కానీ చాలామంది గ్రహించగా హెచ్చించుకున్న వారే. పైగా ఒక పండితుడు తన జ్ఞానము నిమిత్తము దేవుని వాక్యం బయలుపరిచినప్పుడు ఆ దేవుని వాక్యముతో పాటు కొందరు ఏం చేస్తారంటే తన భవిష్యత్తు నిమిత్తం తను చేసిన క్రియలు, పాపాలు కూడా అందులో రాస్తారు. దేవుని వాక్యానికి, దేవుని మాటల పక్కన నీ పాపక్రియలు ఎందుకు, నేను ఎలా మారాను అందుకే ఈ వాక్యాన్ని, అది కాదు, దేవుడు నిన్ను ఎలా వాడుకున్నాడు అది రాయి. నీ పాపక్రియలు, నీ శోధన, నీ అపవిత్రమైన క్రియలు ముందు చదవటానికే పెడతారు అందరూ. దేవుడిచ్చిన జ్ఞానాన్ని రాయండి. మీ అపవిత్రమైన పేపర్ 2-3 పేజీలు మీయే ఉంటాయి, మీ సుప్రభాతమే ఉంటుంది, మానుకోండి. నీ పాపాలనే దేవుడు బయలుపరచబడి, దేవుడు అవకాశాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి నేను వాడుకుంటాడు. అదే నీ పాప ఒక విడుదల, అదే నీ సాక్ష్యం. వీడేదో దుర్మార్గుడే. ఇవాళ చూడండి, ఇంటర్నేషనల్ సేవకులందరూ కూడా మహాఘోరమైన పాపులే. ఆ పాపమును చెప్పుకుంటూ బయలుపరుచుకుంటూ చాలా మంది చెప్తున్నారు, మేము గెంజి తిన్నాం, మేము అది తిన్నాం, ఇది తిన్నాం. నువ్వు ఎలా అభివృద్ధి అయ్యావు, దేంట్లోంచి వచ్చి ఒకసారి చెప్పుకున్నావు, దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు ప్రజలు. నాకటికి అది కాదు, దేవుడు ఏ క్రియ చేశాడు, ఉసుకాలని వాడిని కూడా పెట్టుకున్నాడా లేదే, దురాత్మలను కూడా రండి, నా కూడా రండి అని అడగలేదే, కుంటివాడు, గుడ్డివాడు, కళ్ళు తెరిచిన అందరూ యేసుప్రభుని వెంబడించమని చెప్పలా, మీ ఊర్లో మీరు సాక్షులుగా జీవించండి అన్నాడు. ఆయన కూడా పెట్టుకోలేదు. ఇలా వీళ్ళు ఏదైతే సాక్ష్యం అది కూడా పుస్తకాల రూపంలో పట్టుకెళ్తుంటారు. అది కాదు, దేవుడి జ్ఞానాన్ని బయలుపరచమాడు. ప్రార్థన నడిపింపుతో జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప నడిపింపు మనందరికీ అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల మా దేవ, ప్రేమగల రక్షక, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ఈ సాయంకాల సమయంలో మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల దయచేయండి. నీ ఆలోచనతో, నీ తలంపులతో మమ్మల్ని బలపరచండి. నీ వాక్యం చేత మమ్మల్ని కట్టండి. నీ ఆలోచన చేత మమ్మల్ని సిద్ధపరచమని దీనుడిని, అలుపుడిని, అయోగుడిని ప్రభు, ఎన్నికలేని నన్ను నీ సన్నిధిలోని నీ ఆత్మ ద్వారా నన్ను బలపరచు నడిపించినందుకు వందనాలు. ఎందరైతే మా స్నేహితులు, మా బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లు అందరూ నా వారే ప్రభా. మేమందరూ రక్త సంబంధికులు, నీ రూపము కలిగిన వారు, నీ ఆలోచనతో నింపబడేవారు, నీ జ్ఞానముతో బలపరచబడిన వారం ప్రభా. మేము ఇవాళ సజీవులుగా అంటే అది నీ ఇచ్చిన కృపే కదా ప్రభా. మా దేశాలు 140 కోట్ల ప్రజలు, ప్రపంచ దేశాలు 850 కోట్లు, 270 భాషలు కలిగిన ప్రపంచ దేశాలు అంతటిని శాంతి సమాధానముతో నింపి బలపరిచి, సాతాను క్రియలు దూరపరిచి, శాంతి సమాధాన ఆరోగ్యం ఆయుష్లు మండుచున్న ఎండలు ఇప్పుడే ఏప్రిల్ నెల, ఇదిగో తండ్రి ఈరోజు 12వ తారీఖు, 15వ తారీఖు ప్రభు, ఈ రోజునే ఇలాగుంటే 13వ తారీఖున ప్రభా నాయన రాబోయే దినాలు ఇంకెంత భయంకరంగా ఉంటుందో తెలియని పరిస్థితులు. దానికి ఈ దినమున ప్రభా నీ ఆత్మతో నింపి బలపరిచి, ప్రయాణములందును, ఆలోచన ఎందు, తలంపులు ఎందు, క్రియలు ఎందును, సులువైన కానుపు ఎందును, అలాగే గర్భిణీ స్త్రీలు ఎందు, బాలింత్రలు ఎందును, అలాగే అనేక రకాలుగా నేను తలంచుతూ, నేను ప్రార్థిస్తూ, నేను స్తుతిస్తున్న ప్రతి కుటుంబానికి మార్గమును, ప్రేమను, ఆలోచనను, ఆత్మీయ తలంపులు, వడగాల్పులను తప్పించి నీ శాంతి సమాధానం, చల్లట వాతావరణం కలగజేసి మనుషుల యొక్క పాపాలను కడిగివి తుడిచి క్షమించుకుని భాగ్యం ప్రతి వారికి అందించమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు దివ్యమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమ పరమ తండ్రి, నామమును పరిశుద్ధపరచునగా, నీ రాజ్యం వచ్చునగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మానవుడు మా దయచేసి మా ప్రార్థన చేసిన వారికి క్షమించిన ప్రకారం మా ప్రార్థన చేసి మా శోధన కీళ్ళు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్. ఏసురత్నమే జయం అపాదికలం, ప్రవేశరత్నమే జయం అపాదికలం, ప్రభు సంపూర్ణ విజయం అపాదికంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండిన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.